ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 40వ కీర్తన 8వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ప్రభువు ఈ దినమున మనతో మాట్లాడుటకు సిద్ధహస్తుడై ఆయన చిత్తము ఈ లోకములో మనమును నెరవేర్చుటకు సిద్ధముగా ఉండాలని ఈ వాక్యం సెలవిస్తోంది. అవును, పరలోకమందు ఆయన చిత్తం ఏమైతే ఉందో అది భూలోకమందును ఆయన చిత్తము నెరవేరినట్లుగా మనము ఆయన చిత్తమునకు లోబడి ఆయనలో జీవించుచు ఈ లోకములో ఆయన చిత్తము నెరవేర్చుట, ఆయన చిత్తము తుదముట్టించుట ఎంతో అవసరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన చిత్తం నెరవేర్చటంలో సంతోషం ఉంది, ఆనందం ఉంది. మన చిత్తం మనం నెరవేర్చుకోవటంలో ఎట్టి ఆనందం కూడా మనకు కనిపించదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ లోకంలో విశ్వాసులు ఆయన మనము ఆయన చిత్తము నెరవేర్చుటకు మాత్రమే విశ్వాసులుగా పరిగణింపబడుతున్నాం. ఆయన చిత్తము నెరవేర్చుటకు మరి మనమందరము కూడా విశ్వాసులుగా ఈ లోకంలో దేవుని బిడ్డలుగా పరిగణింపబడుతున్నాం. మరి అలా ఉన్నటువంటి మనము మరి ఆయన చిత్తమును విడిచిపెట్టి ఈ లోకంలో మన చిత్తానుసారముగా జీవించడం వలన దేవునికి ఏ మాత్రం కూడా సంతోషం ఉండదు. అలాగే మనకు సంతోషం ఉంది అనుకుంటున్నామే కానీ ఆ సంతోషము కడ వరకు ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో ప్రభు యొక్క చిత్తం నెరవేర్చడంలో ఎంతో సంతోషం ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రీతిగా మనం బ్రతుకుటకు ఈ దినముండైనా సరే అడుగులు వేద్దాము అనుకుంటే అందరం కూడా తలలు వంచుకొని ప్రభువునందు ప్రార్థనలో ఏకీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగి దయా దాక్షిణ్యములతో ఈ లోకములో లోకజనులను ప్రేమిస్తూ లోకములో ప్రత్యేకంగా నాయన ఇదిగో మీలో మీరు ఏర్పాటు చేసుకున్న జనులు మీ చిత్తము నెరవేర్చుటకు ఎంతో సంతోషముగా మరి అట్టి చిత్తానుసారంగా జీవించడానికి కృప చూపమని, ప్రతి బిడ్డను కూడా మీ ఆధీనంలోకి తీసుకుని వారిపై మీ ఆత్మను కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమె.